మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మనం రాంపాక నాగయ్య గారి దగ్గరికి వెళ్దాం. రాంపాక నాగర్ గారు, నిన్న ఏదైతే మీరు వెళ్ళి మంత్రులతో కలవడం జరిగింది, 153 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీనికి సంబంధించిన మీ దగ్గర సమాచారం ఏంటి? దీన్ని ఎలా విశ్లేషిస్తారు చెప్పండి సార్. నాగయ్య గారు. కి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 153 కోట్ల రూపాయలు బకాయిలు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం మాకు ప్రకటనలు చేయడం మాకు చాలా బాధాకరం సార్. ఎందుకంటే మేము నిన్న కూడా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మరి అధికారులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మీ వినతి పత్రం ఇచ్చి వివరించి మొరపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఇది అన్యాయం సార్, మాకు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి చెక్కు జనరేటివ్ని మాత్రమే మేము విడుదల చేసాము, పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు అని చెప్పి వారికి మేము ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సురు యాదయ్య గౌడ్ గారు మా టీం వెళ్ళినప్పుడు వారు చెప్పడం జరిగింది. కానీ అధికారులు చెప్పేది ఒక రకంగా ఉన్నది, ప్రకటనలు ప్రభుత్వ యంత్రాంగం చెప్పుకుంటా ఒక రకంగా నాయకత్వం, ఒక రకంగా ముఖ్యమంత్రి వారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అది మాకు చాలా బాధాకరంగా, మరి మా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, మా మనోభావాలు దెబ్బతినే విధంగా. మరి ఎందుకంటే ఈరోజు వారు చేసిన ప్రకటనల వల్ల గ్రామాల్లో చిన్న చితక అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మీకు బిల్లులు వచ్చినాయట, పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి సర్పంచ్లు అడిగే పరిస్థితి వచ్చింది. మేము కలెక్టర్ గారిని కలిసినాం, డిఎల్పిఓ, డిపిఓ గారి, ఎంపీడీఓ గారి, పంచాయత్ సెక్రటరీ వరకు మేము కలిసి కూడా మేము ఏమైనా సార్ మా బిల్లులు వచ్చినాయట, మీకు ఏమైనా సమాచారం ఉందా అని చెప్పేసి నిన్న అడగడం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో, మండల యంత్రాంగం వరకు కూడా ఒక్క పైసా నయా పైసా రాలేదు అని వారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఆ రకంగా వారు చెప్పినటువంటి ప్రకటనలు కూడా, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈ రకంగా మమ్మల్ని మభ్యపెట్టి బిల్లులు వచ్చాయని చెప్పడం మాకు చాలా బాధాకరంగా మేము ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రం మొత్తము సర్పంచులు అట్టుడికిపోతూ ఉన్నారు. ఆవేశంతో ముఖ్యమంత్రి గారికి మొరపెట్టుకుంటూ, విన్నవించుకుంటూ, దండం పెట్టి, దస్తాలు పెట్టి, మోకాలపైన మోకరించి వేడుకున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి కూడా మా అవమానాలు, ఆత్మగౌరవాలు చంపుకొని కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నా కూడా పూర్తి స్థాయిలో మాకు నిధులు ప్రకటించకపోవడం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మా జేఏసీ నాయకత్వం ఉంది, సర్పంచుల సంఘ నాయకత్వం ఉంది, సర్పంచుల ముఖ్య విలుసైనా లేకపోతే అధికారికంగా వారు తీసుకున్న లెక్కలు ఉన్నాయి, ఎంబీ బుక్కులు ఉన్నాయి. వారు ఏవైతే తీసుకున్నారో వాళ్ళు తీసుకున్నటువంటి లెక్కల ప్రకారమైనా ఈ విడతలు మీకు మంజూరు చేస్తున్నామని కూడా పూర్తి స్థాయిలో వారి చెప్పకపోవడం, లేదా ఏ యొక్క నిధులు ఇస్తున్నాము, ఎస్ఎఫ్సి ఎన్ని ఇస్తున్నాము, ఎస్డిఎఫ్ ఎన్ని ఇస్తున్నాము, పెండింగ్ ఉన్న నిధులు ఎన్ని, జిల్లాల వారీగా నిధులు ఎన్ని, గ్రామ పంచాయతీలకి రావాల్సిన ఎన్ని ఉన్నాయి, మరి టోటల్గా ఉన్నటువంటి బకాయి ఎంత, రాష్ట్ర వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉంటే వాళ్ళకి ఎంత బకాయి ఉన్నది, దాంట్లో మేము ఇచ్చేది ఎంత ఇస్తున్నాం అనేది కూడా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయకుండా 153 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి ఊకనే చెప్పడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా ఆల్రెడీ డబ్బులు వచ్చి సర్పంచులకు అందరికీ బిల్లులు వచ్చినటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దీన్ని మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా కూడా వివిధ రకాల కోణాల్లో ఏ రకంగా మేము విన్నవించినా కూడా వారికి మరి ఎందుకు మా పట్ల వివక్ష చూపుతున్నారు, ఎందుకు మా పట్ల చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మాకు బాధ. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు మేము ఉన్నాం సార్, మాకు రాజకీయాలు అవసరం లేదు. అన్ని పార్టీల వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు అందరూ సర్పంచులు ఉన్నారు. మా సర్పంచులందరూ బిల్లులు ఇచ్చి మీరు మంచిగా పాలాభిషేకం చేయించుకుంటారని మేము హర్షిస్తా ఉన్నాం, కానీ బాధపడతా ఉన్నాం, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేస్తారని, మళ్ళీ కొత్తగా ఆలోచన చేసి మా యొక్క బిల్లులు ఇస్తారని మేము ఆలోచన చేస్తున్నాం. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము పూర్తి స్థాయిలో విన్నవించుకుంటా ఉన్నాం. రైట్ సమ్మయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొకసారి శ్రీపతి రమేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. కామన్పల్లి మాజీ సర్పంచ్ అనేటువంటి రమేష్ గారు, ఇప్పుడు మీరు